హాయ్ అందరికీ. మామిడికాయ పప్పు పుల్లగా కాకుండా రుచిగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను కుక్కర్‌లో ఒక గ్లాస్ పప్పు తీసుకొని ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఒకసారి పప్పుని ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటారనమాట. అంత బావుంటుంది ఈ మామిడికాయ పప్పు. ఇక్కడ నేను పప్పుని ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి, పోపు గింజలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని వీటిని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. మనకి ఇక్కడ మామిడికాయ ముక్క అనేది కొంచెం కుక్ అయితే సరిపోతుంది. తరువాత దీనిలో వచ్చేసి నేను కొంచెం కారం అయితే యాడ్ చేశాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఒక 2, 3 మినిట్స్ కారం పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తరువాత పప్పులో కొంచెం వాటర్ కలిపి ఆ పప్పునంతా ఈ పోపులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉంటుంది కదా! కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఆ పప్పునైతే కాసేపు ఉడకనివ్వాలి. మామిడికాయ ముక్కలు పూర్తిగా మగ్గాలి కదా! ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు తీసిన తర్వాత ఇక్కడ మామిడికాయ పప్పు అయితే ఉడికిపోయింది. మనం కొంచెం చిక్కబడేంత వరకు మామిడికాయ పప్పుని అలా పొయ్యి మీద అలా ఉంచాలన్నమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై